పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతటి దోపిడీదారుడు ఈ వీడియోలో ఒక చిన్న ఉదాహరణతో మీకు చూపిస్తున్నాం. దయచేసి పూర్తిగా చూడండి. జగన్ కు అధికారం ఇస్తే ఏ స్థాయి దోపిడీలు చేస్తాడు అనే దానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో కాలేటి వాగు ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 4,373.93 కోట్లు. పనుల బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి చెందిన PLR కంపెనీకి ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19వ తేదీ కల్లా పనులు పూర్తి చేయాలనే షరతు కూడా నిబంధనల్లో ఉంది. అయితే ప్రాజెక్టుకు అవసరమైన భూమి సేకరణ చేయలేదు, రైతులకు పరిహారం ఇవ్వలేదు. 65 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినట్లుగా చూపించి 2,200 కోట్ల రూపాయలు బిల్లుల రూపంలో తీసేసుకున్నారు. ప్రాజెక్టు 30% కూడా పూర్తి కాకముందే సగానికి పైగా బిల్లులు చెల్లించేశాడు జగన్. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అటవీ శాఖ అనుమతులు లేకుండా సొరంగాలు తవ్వుతుండటంతో NGT ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఆపేశారు. ఇలా ఆపేస్తారని జగన్ పెద్దిరెడ్డికి ముందే తెలుసు. అందుకే ముందస్తుగానే 2,200 కోట్ల రూపాయల బిల్లులు తీసేసుకున్నారు. ప్రాజెక్టు పూర్తి కాలేదు, కానీ రాష్ట్ర సొమ్ము మాత్రం తినేశారు. సహజంగా అనుమతులు తీసుకున్న తర్వాత ఏ ప్రాజెక్టు అయినా మొదలు పెట్టాలి, కానీ వీరు మాత్రం డబ్బులు కొట్టేయడానికి ప్రాజెక్టు మొదలుపెట్టి అనుమతులు లేవంటూ ప్రాజెక్టు ఆపేశారు. అటవీ శాఖ క్లియరెన్స్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు, NGT అనుమతి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది సంవత్సరం పట్టొచ్చు, లేదా 5 సంవత్సరాల కాలం పట్టొచ్చు, అసలు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఈలోపు ఆ ప్రభుత్వ సొమ్మును పెట్టుబడిగా పెట్టి వేరే వ్యాపారాలు చేసుకుంటున్నాడు పెద్దిరెడ్డి. 2023 ఆగస్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తుండగా తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో పెద్దిరెడ్డి రాళ్ల దాడి చేయించాడు. చంద్రబాబుని ఆ ప్రాంతంలో అడుగు పెట్టనివ్వలేదు. నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీదే దాడికి దిగాడు అంటే పెద్దిరెడ్డి ఎంత పెద్ద కరడుగట్టిన రౌడీనో ప్రజలే అర్థం చేసుకోవాలి. ఈ తరహా దోపిడీలు వైఎస్ కుటుంబానికి కొత్తేమీ కాదు. గతంలో జలయజ్ఞం పేరుతో వైఎస్ఆర్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టి కేవలం మట్టి తవ్వకాలు చేసి కోట్ల రూపాయల బిల్లులు తన అనుచరులకు దోచిపెట్టాడు. ఇప్పుడు ఈ రోజు పోలవరం అనేది వైఎస్ఆర్ కళ అని చెబుతున్నా అది కూడా ఆయన మట్టి దోపిడీలో భాగమే. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు 70% కీలక పనులన్నీ చంద్రబాబే కష్టపడి పూర్తి చేశారు.